శాసనసభ్యులు పెద్దలు శ్రీయుతులు కొంచెం సైడ్ రండి. సో కొంతమంది కంటిన్యూ చేస్తే మూడు సెంటర్లు పెద్ద పెద్ద వీళ్ళు నేర్పించే వాళ్ళు కూడా ఇద్దరు ఉంటారు. మార్నింగ్ షిఫ్ట్కి వాళ్ళు మారిపోతారు, మళ్ళీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ట్రైనింగ్ అయినాడమ్మా చేస్తాం. 10 days ఫుల్ షేప్గా ఎప్పుడో వచ్చింటాయి నడుస్తూ ఉంటుంది. కొంతమంది ఉండే వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు మనము అయిపోయిన తర్వాత ట్రైనింగ్ లాస్ట్ టైం కూడా విపరీతంగా ఇచ్చినాం కదా అప్పుడు. అవునా, కానీ ఈసారి చాలా పకడ్బందీగా ఉంది. FRS తీసుకున్నాం, లాస్ట్ మినిట్ లో ఇచ్చినాం. చాలా అది వచ్చి మీరు ఆదరణలో చెప్పారు. ఆదరణ కాకుండా ప్రోగ్రామ్ అది ఆదరణ తిరుపతి దాదాపు 500 గవర్నమెంట్ డిగ్రీ కాదు ఆదరణ సపరేట్ ఎల్లో కలర్ స్టిక్కర్ కూడా ఉంది. స్టిక్కర్ కూడా బాగా ఆటోమేటిక్ అంతా వచ్చేస్తున్నాయి. నేర్చుకోవడానికి ఇదే బెటర్ కదా. నేర్చుకోవడానికి బెటర్. కొంచెం నచ్చింది. తర్వాత కావాలంటే మన ఈ ఎంబ్రాయిడింగ్ అవన్నీ పోవాలంటే పెద్ద పెద్ద ఎంబ్రాయిడరీ 1.5 lakhs 2 lakhs కూడా అవుతుంది. ఈ మిషన్స్ కూడా 25,000 30,000 ఉంటాయి. మోటార్ మిషన్, కరెంట్ మిషన్, కరెంట్ బాగా త్వరగా నేర్చుకోండి అమ్మా. త్వరగా నేర్చుకోండి. 30 రోజుల తర్వాత మిషన్లు ఇస్తారు. సరేనా? 3 months సరే, 30 రోజుల తర్వాత
అటెండెన్స్ అయితే కంపల్సరీ. టేస్ట్ తీసుకుంటాను. ఓ వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు తీసుకుంటాను, వెళ్ళినప్పుడు ఇంతకుముందు రాకపోయినా కూడా ఇచ్చినారు. ఇచ్చినారు. ఇప్పుడు ఛాన్సే లేదు నాకు. మేమే ఇచ్చినాం. చేసిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులందరికీ, మున్సిపల్ కమిషనర్ గారికి, ఎంపీడీఓ గారికి, ఇక్కడ హాజరైన ప్రతి ఒక్క మహిళకి, మీడియా మరియు పత్రికా విలేకరులకి పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని బేసిక్ టైలరింగ్ ట్రైనింగ్ అంటారు. దీనికి సంబంధించి ఏదైతే బీసీకి మహిళలు బీసీ కులస్తులకి, అదేవిధంగా కాపు, కమ్మ, రెడ్డి, క్షత్రియ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ్, ఈబీసీ కులాలకు సంబంధించి ఎవరైతే ఆర్థికంగా వెనుకబడిన మహిళలు ఉన్నారో వాళ్ళకి ఒక చేతి వృత్తి ఉండాలనే ఉద్దేశంతో ఈ టైలరింగ్ ట్రైనింగ్ అనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యుల వారి సూచనల ప్రకారము స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా 500 మందిని ట్రైనప్ చేయమని చెప్పి సూచనలు ఉన్నాయి. అందులో భాగంగా ఫస్ట్ డే 2 అటెండెన్స్లు ఉంటాయన్నమాట. కాబట్టి ఎటువంటి మిస్అప్రాప్రియేషన్ అనేది ఛాన్స్ లేదు. అదేవిధంగా వాళ్ళు డ్యూరింగ్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కూడా ఒక జియో ట్యాగింగ్ తో పాటు ఫోటో అనేది మా యాప్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే గ్రూప్ ఫోటో కూడా అప్లోడ్ చేస్తాము. అంటే ఇక్కడ టోటల్ గా 3 అటెండెన్స్లు, ఒక సెషన్ కి 3 అటెండెన్స్లు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేది 90 రోజుల కాలం ఉంటుంది. ఈ 90 రోజుల కాలంలో కూడా 75% అటెండెన్స్ ఉంటే మాత్రమే 90 రోజులు కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ తో పాటు కొత్త మిషన్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇది ఈ ట్రైనింగ్ సంబంధించి పూర్తి విషయాలన్నమాట. కాబట్టి ఎవరైతే ఇప్పటి వరకు మ్యాప్ అయ్యి, అంటే ఆ ట్రైనింగ్ సెంటర్ కి మ్యాప్ అయ్యి ప్రతిరోజు శిక్షణకు వస్తున్నారో ఈ 2 సెషన్లో కూడా వాళ్ళు దయచేసి 90 రోజుల పాటు పూర్తి స్థాయిలో వచ్చి ఈ ట్రైనింగ్ లో పూర్తి శిక్షణ తీసుకొని వాళ్ళ బట్టలు వాళ్ళు నేర్చుకునేంత వరకు కాన్ఫిడెన్స్ తెచ్చుకొని, ఎందుకంటే చాలా సెంటర్లో చూస్తున్నాం చాలా చక్కగా ఈ 10 days 15 daysకి చిన్న వాటిని కూడా కుట్టడం నేర్చుకున్నారు. చాలా చక్కగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా ఇక్కడ కూడా కాన్సన్ట్రేట్ చేసి పూర్తి స్థాయిలో నేర్చుకొని వాళ్ళ కాళ్ళపైన, అంటే ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేస్తుంది. అంటే వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నేర్చుకోవడానికి, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి. అందులో ఇది కూడా ఒకటి. చేతి వృత్తి అనేది కూడా ఒక నైపుణ్యంతో కూడుకున్న ఇది. కాబట్టి ఈ శిక్షణను కూడా పూర్తి స్థాయిలో నేర్చుకొని మీరు బయటకు వెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని మాకు అందించిన మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా స్థానిక మాకు అన్ని రకాల సహకరిస్తున్న స్థానిక శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ వివరిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలందరినీ కూడా ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు తీసుకెళ్లాలని, ఆర్థిక పరంగా వాళ్ళ కాళ్లపైన వాళ్ళు నిలబడాలని, అటు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో మహిళా సోదరీమణులందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కావలసినటువంటి మిషన్లు, కుట్టు మిషన్లు అందించేటువంటి కార్యక్రమం ఇది ఎప్పటి నుంచేనో జరుగుతూ ఉంది. ఈ దఫా ముఖ్యమంత్రి అయిన వెంటనే బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు ఒక బీసీ కార్పొరేషనే కాదు, ముఖ్యంగా మెప్మా కానీ, అదేవిధంగా వెలుగుకు సంబంధించి కానీ అటు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అతి ఎక్కువగా మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకురావాలని ఈ కార్యక్రమాల్లో వీళ్ళందరినీ కూడా భాగస్వాములు చేస్తున్నారు. మనకి ఇక్కడ పలమనేరులోనే మొన్ననే ఒక టెక్స్టైల్కి సంబంధించినటువంటి ఒక ఇండస్ట్రీ ఇక్కడికి రావాలని, ఏదైతే ఈరోజు తిరుపూర్లో అతి పెద్ద ఇండస్ట్రీగా ఉండేటువంటి ఆ ఇండస్ట్రీ పట్టణంలో ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో దాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కూడా ఇక్కడికి రావడం జరిగింది. కలెక్టర్ గారు కానీ, పీడీ గారు కానీ మేమందరం కూడా దానికి సంబంధించి మొన్న సమావేశం కూడా ఏర్పాటు చేశాం. ఆ రోజు ఈ ప్రాంతంలో ఉండేటువంటి మహిళా సోదరీమణులతో కూడా చాలా మందితో మాట్లాడాం. ప్రధానంగా ఈరోజు బయట చూస్తే
అటు తమిళనాడులో కావచ్చు, ఒక పక్క బంగ్లాదేశ్లో చూస్తే పూర్తిగా కూడా మహిళలు అతి ఎక్కువగా కూడా ఈ కార్యక్రమం పైన ఆధారపడి ఆ కుటుంబాన్ని పోషించేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు మన రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారు 4వ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ టెక్స్టైల్కి సంబంధించినటువంటి చాలా పాలసీలు ఈరోజు తీసుకొస్తా ఉన్నారు. చాలా వరకు పెద్ద పెద్ద కంపెనీస్ మన ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలోనే మనకి ఇక్కడ H2 గార్మెంట్స్ కానీ, విశ్వం అప్రైల్స్ కానీ రకరకాలైనటువంటి ఇండస్ట్రీస్ గతంలోనే వచ్చాయి. ఈరోజు మరి ఆ ఇండస్ట్రీస్ పోయి పనిచేసేది ఒక కార్యక్రమం అయితే, ఈరోజు ఎక్కడైతే పట్టణంలో గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఒక సంఘంగా ఏర్పడి ఈ యొక్క కుట్టు మిషన్లకు సంబంధించినటువంటి శిక్షణ బాగా తీసుకొని బాగా మీరు తయారై దాని ద్వారా ఆ కంపెనీస్ ఏవైతే అక్కడ పోయి మనం పనిచేస్తామో దానికి సంబంధించినటువంటి జాబ్ వర్క్ను కూడా అక్కడ కానీ ఇస్తే ఎక్కువగా కూడా మన ఇంటి వద్దనే ఆ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటాయి. అందుకే మొన్ననే కూడా వారితో మాట్లాడిన సందర్భంలో, మళ్ళీ కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన సందర్భంలో దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడితే చాలామంది ఇళ్లల్లో నుంచి బయటకు వెళ్ళి ఎక్కువ సమయం అక్కడ ఇండస్ట్రీలో దాదాపు 8 గంటలు పనిచేసి బయట వచ్చేదానికంటే మన ఇంటి దగ్గరనే 10 మందో 15 మందో 20 మందో గ్రూప్గా ఏర్పడి అక్కడ చేసేటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో దానికి అనుకూలంగా జాబ్ వర్క్ చేసుకోవడానికి, ఆర్థికంగా మీకు సహాయం చేయడానికి ఈరోజు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. ఆ కోణంలో కూడా మీరు తయారు కావాలంటే మొట్టమొదటగా బేసిక్ ఏదైతే ప్రాథమికమైనటువంటి శిక్షణ చాలా అవసరం. అందుకే ఈరోజు ఇటు పలమనేరు కావచ్చు, అటు మనకు బైరెడ్డిపల్లి కావచ్చు, వీకోట కావచ్చు, పెద్ద పంజాని కావచ్చు, మన నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా ఈ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపు దానికి సంబంధించి 600కు పైన దాంట్లో మనకు రిజిస్టర్ అయినారు. అయితే ఈరోజు దాదాపు 399 మంది ఈరోజు మేము శిక్షణకు ప్రిపేర్గా ఉన్నాం, మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని ముందుకు వస్తూ ఉన్నారు. అంటే దీన్ని ఇంకా కూడా పెంచి ఎక్కువ మరి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగితే ఖచ్చితంగా దాని ద్వారా మీరు ఆర్థిక పరంగా బాగా నిలదొక్కోవడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచిస్తున్నారో ప్రతి ఇంట్లోన ఒక వ్యాపారవేత్తను చూడాలా, ప్రతి ఇంట్లోన ఒక ఎంటర్ప్రినర్ నేను తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ దఫా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మొట్టమొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. అది చేయాలంటే ఖచ్చితంగా ఇది మంచి అవకాశం. ఈరోజు మహిళలు ఆర్థిక పరంగా మరి వ్యాపారవేత్తలుగా ఎదగాలంటే మీరు గ్రూప్గా తయారయ్యి ముందు ట్రైన్ అయ్యి మీకు కావాల్సినటువంటి ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఈరోజు కుట్టు మిషన్లలో రకరకాలైన ఉన్నాయి. ఈరోజు ఇది బేసిక్ సంబంధించినటువంటి కుట్టు మిషన్ల ద్వారానే మీకు శిక్షణ ఇప్పిస్తా ఉన్నాం. దీంట్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చాలా రకాలైనటువంటి మరి మిషన్స్ అన్ని ఉన్నాయి. వాటిని మీకు ఇవ్వడానికి ఈరోజు ఏదైతే మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్ గా తయారు కావాలనేటువంటి గ్రూప్ గా తయారైతే అవి చేయడానికి కూడా ప్రభుత్వం నుంచి మీకు ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు మన పట్టణ ప్రాంతంలోనే ఈరోజే ఒక ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ కు ఇనాగరేషన్ చేయబోతా ఉన్నాం. దాదాపు 15 కోట్ల రూపాయలతో అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఒక స్ట్రక్చర్ ని మనం తయారు చేస్తా ఉన్నాం. దాంట్లో మీకు కావాల్సినటువంటి స్పేస్ బాడీకి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. పట్టణం నుంచి పక్కనే మనకు ఏదైతే ఈ గంగవరం ముందరనే హైవేలోనే దాని నాగమంగళం దగ్గరనే దానికి సంబంధించి బిల్డింగ్ కూడా త్వరితగతిని కంప్లీట్ చేయబోతా ఉన్నాం. దాంట్లో స్పేస్ కానీ మీరు కోరుకుంటే అక్కడ మీ అందరికీ కూడా సొంతంగా మీకు జాగా ఇచ్చేటువంటి స్పేస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అక్కడ మీరు గ్రూప్ గా తయారయ్యి దాన్ని చేసుకోగలిగితే మీకు పక్కన ఉండేటువంటి విశ్వం అప్రైల్స్ కావచ్చు, H2 గార్మెంట్స్ కావచ్చు, లేకపోతే ఇంకా చాలా ఇండస్ట్రీస్ నుంచి అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఆ ఇండస్ట్రీస్ మొత్తం కూడా సిటీస్ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతం, బెంగళూరుకు చుట్టుపక్కలంతా కూడా గతంలో ఆ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈరోజు అక్కడ మరి ఆ అర్బనైజేషన్ పెరిగిన తర్వాత ఆధారపడింది. ఈరోజు మన పక్కన హిందూపూర్ కూడా బ్రహ్మాండంగా కూడా దానికి సంబంధించినటువంటి అవకాశాలు చాలా మెరుగుగా వస్తున్నాయి.
కాబట్టి దాన్ని ముందుగా అందిపుచ్చుకుంటే పలమనేరు లాంటి అనువైనటువంటి ప్రాంతం బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి మీకు కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ఆల్రెడీ దానికి ముందే ప్లానింగ్ చేసి తయారు చేసి ఇవ్వడానికి నేను గతంలోనే దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుని తయారు చేసి ఇస్తున్నాను. దాన్ని మీరు సక్రమంగా వాడుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మహిళా సోదరి మనందరినీ కూడా కోరుకుంటున్నా. ఇదే కాకుండా ఇంకెవరైనా మేము సొంతంగా ల్యాండ్ తీసుకొని పెట్టుకోగలమంటే ఈరోజు మనకైతే ఆటో నగర్ ఉందో ఆటో నగర్ దగ్గరలోనే ఇంకా కొంత ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. అక్కడ మీరు చేసుకోగలిగితే చంద్రబాబు నాయుడు గారు ఈ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ అంటే మహిళా పారిశ్రామికవేత్తలకు 50% కంటే తక్కువగా ఈ రోజు ఆ ల్యాండ్ రేట్ ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు ఏదైతే ఐఐసి రేటు పెట్టిందో దాన్ని తగ్గించి కేబినెట్ లో కూడా డెసిషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. గతంలో దానికి ఉదాహరణ 4 రోడ్లలో ఒక ఉమెన్ ఎంటర్ప్రీనర్ కు దాదాపు 60% తక్కువగా మనం ల్యాండ్ ఇచ్చి ఆడ ఆ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ మనం ఎంకరేజ్ చేసినటువంటి అవకాశాలు గతంలో ఉన్నాయి. ఈ రోజు మీరు ఎవరైనా కావాలంటే మీకు కూడా ఆ ల్యాండ్ సబ్సిడీ కింద ఇస్తాం. దానికి కావాల్సినటువంటి ఏదైతే బ్యాంకు లింకేజెస్ కూడా కావాల్సినటువంటి పర్మిషన్లు కూడా అన్ని కూడా ఈ రోజు డైరెక్ట్ గా సింగిల్ విండో సిస్టమ్ కింద మీకు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి దాన్ని మీరు బాగా ఉపయోగించుకొని ముందుకు రావాలని చెప్పి ఈ కార్యక్రమం మీ కుటుంబాలకు మీ ఆర్థికంగా స్వావలంబన దిశగా మీరు ముందుకు వెళ్ళడానికి ఆర్థికంగా మీరు నిలదొక్కుంటూనే మరి బ్రహ్మాండంగా కూడా మీకు ఆ ధైర్యము ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి ఆర్థికంగా మీరు ముందుకు నిలబెట్టుకొని రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మరొకసారి మహిళా సోదరి మనందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.